ఎన్నో ఏళ్లుగా తన ఆదాయంలో సగభాగాన్ని పేద ప్రజల సేవలకు, నగరంలోని అభివృద్ధి పనులకు వెచ్చిస్తూ నెల్లూరు జిల్లాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకున్న మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గౌరవ డాక్టరేట్ దక్కింది. సామాజిక సేవా ప్రాతిపదికన అమెరికన్ యూనివర్సిటీ, గ్లోబల్ పీస్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ల ద్వారా పుదుచ్చేరి శాసనసభ స్పీకర్ సెల్వం, పుదుచ్చేరి హోం, విద్య, విద్యుత్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నమశివాయంల చేతుల మీదుగా ఈ డాక్టరేట్ను తనకు అందించడంతో ఎంతో ఆనందంగా ఉందని ఇంతియాజ్ వెల్లడించారు. నెల్లూరు నగరంలోని విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన కుల, మతాలకు అతీతంగా ప్రజలకు చేసిన సేవలకు గుడి, మసీద్, చర్చ్ అన్న తేడా లేకుండా వాటి అభివృద్ధికి తాను కార్యక్రమాలకు చిహ్నంగా డాక్టరేట్ అందినట్లుగా భావిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లోనూ అనేక సేవా కార్యక్రమాలను చేపడతానని, ఆపదలో ఉన్న వారికి బాసటగా నిలిచి భరోసా కల్పించడమే తన లక్ష్యమని తెలియజేశారు. అస్సలాము అలైకుం, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నాకు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. పాండిచ్చేరి యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యూనివర్సిటీ అది ద అమెరికన్ యూనివర్సిటీ. దాంట్లో నాకు మన అక్కడ అసెంబ్లీ స్పీకర్ అయిన సెల్వన్ గారి చేత నాకు, మరియు అదేవిధంగా ఎస్పీ గారు, గవర్నమెంట్ ఎస్పీ గారు, అక్కడ ఎమ్మెల్యే గారు, మరియు ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, అదేవిధంగా అక్కడ ఉండే ప్రముఖ పెద్దలు అందరూ కలిసి యూనివర్సిటీలో నా కోసం వచ్చి వాళ్ళందరూ ఈ డాక్టరేట్ అవార్డు నిన్న ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు రావడం నెల్లూరు ప్రజలు మరియు రాష్ట్ర ప్రజలు అందరూ సహకారం, వాళ్ళు ఇచ్చిన నాకు ప్రేమ, అది దాంతో నాకు వచ్చిందండి. నా ఒక ప్రత్యేకత ఏం కాదు అది. స్పెషల్లీ నెల్లూరు వాళ్ళు ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేస్తా ఈ స్థాయికి తీసుకుని వచ్చారు. ఇదే విధంగా నేను ఎల్లప్పుడూ కూడా ప్రతి నెల్లూరు ప్రజలకు కానీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందరికీ ఒక హెల్ప్గా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం కోవిడ్-19లో అయితే కానీ నేను నా వంతు ఎంతో సహకారం చేశాను. ప్రతి ఒక్క ఏరియాలో ఫుడ్ డొనేషన్, అదేవిధంగా వాళ్ళ నిత్య అవసరాలు అవన్నీ ఇస్తూ, దాంట్లో ఎంతమంది మా న్యూ బ్రాంచెస్లో ఉండే వర్కర్లందరికీ వాళ్ళకి ఫుల్ శాలరీ ఇచ్చానండి. అంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు శాలరీస్ ఇవ్వలేదని చెప్పేసి చాలా వాటిలో మీరు కూడా విని ఉండొచ్చు. అలా కాకుండా మొత్తం కోవిడ్ పీరియడ్లో మొత్తం శాలరీ వాళ్ళ ఇంటికి పంపించానండి నేను. అదేవిధంగా ఈ మెడికల్ క్యాంప్ పెట్టాము మేము షాదీ మన్సిల్ నందు. 19 డాక్టర్ని, స్పెషల్ డాక్టర్స్ని పిలిపించుకుని వచ్చి దాంట్లో ఐ క్యాంప్ అయితే కానీ, దాంట్లో అవసరం ఉండే వాళ్ళకి మెడికల్ మందులు కూడా ఫ్రీగా ఇచ్చామండి. మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చి చాలామందికి ఐ ఆపరేషన్స్ కూడా ఫ్రీ చేసామండి. అవన్నీ వాళ్ళు గమనించి ఇవ్వడం జరిగిందనమాట. సో నేను లయన్స్ క్లబ్ గ్రేటర్స్ కమిటీ చైర్మన్గా కూడా 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. దాంట్లో కూడా చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి బర్త్డేస్ అయితే కానీ వాళ్ళకి నేను నా తరఫు నుంచి వాళ్ళకి ఏదో ఒకటి పోతుంటుంది. మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో, నా పిల్లలు అయితే కానీ, నా మిస్సెస్, నా బర్త్డే రోజు కానీ, అదేవిధంగా మా పిల్లల మ్యారేజ్ డే రోజు కానీ, మా షాప్ యానివర్సరీ రోజు కానీ, ఈ అన్నదానాలు అన్నింటిలో మేము ఆ రోజు లంచ్ ప్రొవైడ్ చేస్తున్నామండి ప్రతి ఒక్క అనాథాశ్రమంలో. సో అదేవిధంగా మనం ఇప్పుడు కొత్తగా స్టాచ్యూస్ అయితే 5 స్టాచ్యూస్ని మేము తీసుకున్నాం. ఆనంద్ సెంటర్ స్టాచ్యూ అయితే కానీ దానికి డెవలప్మెంట్కి, అదే కానీ గాంధీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ స్టాచ్యూ, నెహ్రూ స్టాచ్యూ, అంబేద్కర్ స్టాచ్యూ, వీటన్నిటికీ టోటల్ రైలింగ్ వర్క్ మరియు లైటింగ్, లాన్ వర్క్, ప్లాంటేషన్, దాని తర్వాత అది అట్లా చేసేసి వదిలేయకుండా లైఫ్ టైం మెయింటెనెన్స్ తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే ఇది ఇటువంటి నా వంతు నేను ఎంతవరకు చేయగలుగుతాను సేవలు చేసుకుంటా పోతున్నాను. కాబట్టి ఇవన్నీ నాకు గమనించి వీళ్ళు ఈ ట్రస్ట్ వాళ్ళు నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది.
ఇంకా వాళ్ళు చెప్పడం ఏంటంటే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మన నేషనల్కి ఒక మంచి పోస్ట్ కూడా ఇవ్వబోతారు నాకు త్వరలో అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ అమెరికన్ హ్యూమన్ రైట్స్ది వాళ్ళు త్వరలో కూడా ఒక మంచి పోస్ట్ ఇస్తారని చెప్పేసి చెప్పారు. అది కూడా నాకు దేవుడి దగ్గర త్వరలో వస్తుంది. ఈరోజు నేను ఎంతో గర్వపడుతున్నాను. మా నాన్నగారు ఈ డాక్టరేట్ అవార్డు వచ్చింది సోషల్ సర్వీస్ పైన పాండిచేరిలో. నేనే కాదు, ఈ గర్వకారణం మా నెల్లూరు ప్రజలందరికీ. ఇప్పుడు దాకా మా నాన్న చేసిన సేవలు ఈ 15 సంవత్సరాల నుంచి 2013లో మన నెల్లూరుకి ఫ్లడ్స్ వచ్చాయి, అదందరికీ తెలుసు. మన మన్సూర్ నగర్ అయితే దాదాపు చాలా వరకు మునిగిపోయింది. ఆ టైంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అందించడం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పదార్థాలు ఏమున్నా సరే అందించడం, స్వయంగా ఆయనే వెళ్ళారనమాట ఆ నీళ్ళల్లో. అది నేను చాలా గర్వపడ్డాను. అప్పుడు ఒక 2-3 వేసుకొని ఫుడ్ అందరికీ, అంటే ఈ 2013 ఫ్లడ్సే కాదు, 2023లో కూడా లాస్ట్ ఇయర్ మనకు ఫ్లడ్స్ వచ్చాయి. ఇదే విధంగా 2020 కోవిడ్ ఈ పాండమిక్ మనం మర్చిపోలేము. ఇట్లాంటి పాండమిక్లో మనకు నెల్లూరు ప్రజలకే కాదు, మన మదీనా సంస్థలో పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్కి మేమేంటంటే కంప్లీట్ ఫుల్ జీతం అందించామన్నమాట. ఇప్పుడు ఇది ఏది ఊహించినది ఇది అనమాట. మనం ఈ టైంలో మనం మా సమస్యలో ఉండే వాళ్ళకి మేము ఇబ్బంది కలిగించలేదు. అదేవిధంగా వాళ్ళకి మెడిసిన్స్ అయితే కూడా కానీ, వాళ్ళకి ఇంకా ఎవరైనా హాస్పిటల్ కోవిడ్ అయితే ఆ హాస్పిటల్స్కి మనం అడ్మిట్ చేసి వాళ్ళకి A to Z కంప్లీట్గా మనమే చూసుకున్నాం అనమాట. మా సంస్థలో పనిచేసే వాళ్ళతో సహా నెల్లూరు ప్రజలు ఎవరు బాధపడినా సరే వాళ్ళు వచ్చి మా నాన్నగారి కాడ అడిగినా అది ఏ రూపంలో అయినా సరే అతను సహాయంగా ఉన్నాడు. ఇంకా మనం నమ్ముకున్న మా సంస్థలో ఉన్న మా అధీన స్టాఫ్కి అయితే ఇది 1960లో మేము స్థాపించబడ్డాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏంటంటే మా పాలసీస్ రేపు 1వ తారీఖు అంటే ఈ రోజే మేము సర్వీస్ ఇచ్చేస్తాం అనమాట. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి ధన్యవాదాలండి. ఈరోజు మనం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం దేనికంటే, మా నాన్నగారికి నిన్న డాక్టరేట్ అవార్డు వచ్చింది. డాక్టరేట్ అవార్డు ఇన్ సోషల్ సర్వీస్ అన్నమాట. అంటే డాక్టరేట్ అవార్డ్స్ చాలా ఉన్నాయి, అంటే పలానా ఫీల్డ్స్లో ఉన్నాయి, కానీ సోషల్ సర్వీస్లో డాక్టరేట్ అవార్డు రావడం అనేది చాలా అది గొప్ప. అసలు అది అంటే 15 ఇయర్స్ నుంచి మా నాన్నగారు ఈ సోషల్ సర్వీస్లో ఈ గుర్తించి చేసి వాళ్ళు ఈ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. అది ది అమెరికన్ యూనివర్సిటీ మళ్ళా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి ఈ అవార్డుని మా నాన్నగారు చేసిన సేవలు నెల్లూరులో 15 సంవత్సరాల నుంచి చేసిన సేవల్ని గుర్తించి వాళ్ళు ఈ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి డాక్టరేట్ అవార్డు మన పాండిచేరి స్టేట్ అసెంబ్లీ స్పీకర్ మిస్టర్ సెల్వం గారు, మళ్ళా ఎడ్యుకేషన్ మినిస్టర్, మళ్ళా ఈ సెంట్రల్ ప్రెసిడెంట్ ఎస్పీ గారు చేత ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. దీనికి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు ఉన్నాను. అలానే మా నాన్నగారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. అంటే గోల్డెన్ హ్యాండ్ అని నెల్లూరులో పేరు సంపాదించడం చాలా కష్టం. అలాంటిది పేరు సంపాదించారు. ఏ షాప్కి వెళ్ళినా ఏ శుభకార్యాలకి పిలుస్తున్నారు అంటే అది చిన్న మాట కాదు. అంటే ప్రతి చిన్న షాప్ కావచ్చు, ఏదైనా హోటల్స్ కావచ్చు, దీనికి కూడా మా నాన్నగారి చేతి మీదకి ఓపెన్ చేయడం అది చాలా గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను. దాదాపు 300 పైగా మనం ఈ నెల్లూరులో షాపులు ఓపెన్ చేస్తున్నారు మా నాన్నగారి చేతుల మీదుగా. అది బ్రహ్మాండంగా సక్సెస్ అయి ఉన్నాయి. వాళ్ళు ముందరికి వచ్చి చెప్పారు చాలా మంది. అలానే సేవా కార్యక్రమాల గురించి చెప్తారా, చాలా చేస్తూనే ఉన్నాం. మా వంతు మాకున్న ఆదాయంలో మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేస్తూ వచ్చాము. మెగా మెడికల్ క్యాంప్ కూడా చేస్తూ దాంట్లో పాటు దగ్గరుండి ప్రతి ఒక్క పేషెంట్తో మా నాన్నగారు వాళ్ళు మాట్లాడి ఏం సమస్యలు ఉన్నాయి మళ్ళా అంటే వాళ్ళతో ఫాలో అప్ చేసి వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్న వాళ్ళకి ఐ ఆపరేషన్స్ కానీ ఏదైనా ఐ ఆపరేషన్స్ అనే కాదు, వాళ్ళకి ఉన్న అంటే దేనికి ఐ ఆపరేషన్స్ కావాలో లేదంటే వేరే ఏదైనా డిసీజ్ ఆపరేషన్స్ ఏమున్నా కూడా ఉచితంగా చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఏమి ఉంటాయో అది కూడా మనం ఉచితంగా ఇవ్వడం జరిగింది. అది చాలా సక్సెస్ అయింది. దాదాపు 5,000 పైన ఆ రోజు పేషెంట్లు రావడం జరిగింది. దాంతో 300 పైగా వాళ్ళకి ఫ్రీ ఐ ఆపరేషన్స్ చేశాము అక్కడికి వచ్చేసిన వాళ్ళకి. దాంతోపాటు మనం
ఆల్రెడీ మా నాన్నగారు లయన్స్ క్లబ్ ప్రగతిలో గ్రీటర్స్ కమిటీగా చైర్మన్ గా 15 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తా ఉన్నారు. బ్లడ్ క్యాంప్స్ కావచ్చు, ఏదైనా ఐ క్యాంప్స్ అని చెప్పి అలా ఇయర్కి ఒక 6 క్యాంప్స్ అని పెడతా ఉంటాము. దాంట్లో పాల్గొనడం, దాంట్లో మన వంతు మనం సపోర్ట్ ని అందించడం లయన్స్ క్లబ్ కి అలా చేస్తూ వచ్చాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.